ప్రధాన పార్టీలోని ఇరువురు అభ్యర్థులు ధనంతో రాజకీయాలు చేస్తున్నారని నారపరెడ్డి విమర్శించారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలతో కోవూరు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లిన ఆయన రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులకు తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈరోజు కోవూరు శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాష్ట్ర పిసిసి ప్రెసిడెంట్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ వైఎస్ షర్మిల గారి ఆశీస్సులతో ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ఈ కోవూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఈరోజు ఎంత సంతోషంగా ఉందంటే, కోవూరు కాన్స్టిట్యున్సీలో మనం ఈరోజు నామినేషన్ వేస్తున్నప్పుడు ఈ కాన్స్టిట్యున్సీ ప్రజలు, అంటే ముఖ్యంగా కోవూరు కాన్స్టిట్యున్సీ ఎందుకు ఎన్నుకున్నావు అని అడిగినప్పుడు ఈ యొక్క కోవూరు కాన్స్టిట్యున్సీ ప్రజలు నీతి నిజాయితీతో, నిబద్ధతతో, ఆత్మాభిమానం గల ఓటర్లని చెప్పి నేను మా పిసిసి ప్రెసిడెంట్ గారికి చెప్పడం జరిగింది. ఈ మాట ఎందుకు అంటున్నామంటే, ఈరోజేదో ఈ కోవూరు నియోజకవర్గంలో ఇద్దరు అభ్యర్థులు ధనబలంతో పోటీ పడుతున్నారు తప్ప వాళ్ళకి ప్రజా ఆదరణ లేదనేటటువంటి విషయం స్పష్టంగా కనబడుతూ ఉంది.